ఏందో ఏమన్నా జీవితం రోజు ఈ బావుల కొంటే వరలు కొంటే తిరుగుడే అవుతాను. చదువుకోరా అని మా అయ్య చెప్పిండు ఆడికి. ఇన్ననా ఇనలేదు. దొంగ సౌపత్రులు బట్టి ఇట్లా అయినా. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అయినా. అందుకే అంటారు కావచ్చు ఎప్పుడైనా పెద్దలు చెప్పిన మాట వినాలే అని. నేను విన్ననా వినలేదు. అయినా నేను ఒక్కనే ఇట్లా ఎందుకు తయారైనా? మా దోస్తులు అందరూ ఏదో ఒక పని చేసుకుంటారు, నేనే ఇట్లా పనికి మాలిన లెక్క తయారైనా ఎందుకో. అయినా ఇప్పుడు బాధపడితే ఏం లాభం లేదు. అప్పుడే మా అయ్య చెప్పిండు, మా అయ్య చెప్పిన మాటలు విని మంచిగా చదువుకున్నా అయిపో, ఈ పాటికి ఏదో ఒక జాబ్ చేసుకుంటుందును. ఇవి ఆవుల పుంటి వరల పుంటి తిరుక్కుంటా ఇట్లా పనికి మాలిన పనులు వేసుకుంటా పని లేకుండా తిరగపోదు. అరే అక్కడ దూరం నుండి వచ్చేది చింతగాని ఎక్కున్నాడు. వాడు సిటీలో ఉంటాడు కదా, జాబ్ చేసుకుంటాడు కదా. ఇక్కడ ఎందుకు వచ్చిందబ్బా ఇప్పుడేం పని? అరే చింటూ, నువ్వేందిరా ఇక్కడ? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదరా, జాబ్ చేస్తాను అని చెప్పినారు కదరా, ఇక్కడేం చేస్తానవరా? అవునరా, నేను సిటీలోనే ఉంటున్నా, కానీ చాలా రోజులైంది కదా వెళ్ళి సిటీకి. అమ్మ నన్ను చూడడానికి వచ్చా, 4 రోజులు లీవ్ పెట్టి వచ్చేసా. అవునరా బల్లి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సచ్చింది గొర్రె, ఇప్పుడు ఇంక అవసరం నేను ఏం చేస్తున్నాను? నువ్వు ఖాళీగా ఏం చేయట్లేనంటే ఇజ్జత పోతుంది, ఏదో ఒకటి చెప్పాలి. నేనారా చింటూ, నాకు అప్పుడే మంచి జాబ్ వచ్చిందిరా సిటీలో, కానీ ఇక్కడ పని చూసుకోవడానికి ఎవరు లేరు కదరా అమ్మ నాన్నకి. నేను ఒక్కనే కదా, అందుకే అమ్మ నాన్నకి హెల్ప్ ఉంటుందని ఇక్కడే ఉంటున్నాను రా. నాన్నకు పనుల్లో హెల్ప్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను రా. అమ్మ నాన్నని వదిలిపెట్టి ఎక్కడ ఉండడం కంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఇక్కడే ఉండడం బెటర్ కదా అని. అవునారా, అయినా నీ పనే బాగుందిరా. అమ్మ నాన్నకి దగ్గరగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. ఏం చూడు, జాబ్ అంటూ సిటీకి వెళ్ళాం కానీ ఎప్పుడో సంవత్సరానికి 4 రోజులు రావడం. అరే వీడు జాబ్ అన్న మాటే కానీ వీడేం పెద్ద హ్యాపీగా లేడు. అటో ఇటో ఖాళీగా ఉన్నా, అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నా, నేనే హ్యాపీగా ఉన్నా. నేను ఇంతగానే ఎందుకు ఫీల్ అవ్వడు, నేనే బెటర్. అరే ఒక్క నిమిషం రా, ఫోన్ వస్తాంది. మా డాడీ ఫోన్ చేసి, హలో డాడీ. వస్తాను డాడీ, వస్తాను డాడీ, వస్తాను. అరే మనం సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం రా, మా అయ్య ఫోన్ చేసిండు, పోతాను, బాయ్. సరేరా, బాయ్, సాయంత్రం కలుద్దాం.